ఇవ్వండి. ఒకవేళ మీరు అది చేస్తే కూడా మేము కూడా ఎవడెవడు చేసినా రాసి పెట్టుకుంటాం. మేము కూడా ఎవడెవడు ఓపెన్ చేసిండు, ఎవడెవడు వ్యతిరేకం చేసినట్టు చూస్తాము. మాకు కూడా సమయం వస్తుంది ఖచ్చితంగా. మా న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ ఇది. దాన్ని మీరు సహకరిస్తే మీకు కూడా మేము అందరం సహకరిస్తాం. ఫ్యూచర్లో మీరు సహకరించకపోతే మీకు ఎంత దూరం ఉంటుందో మాకు కూడా మీలో అంతే దూరం ఉంటుంది. కనుక దయచేసి దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది. మీ కేసులకు పీసులకు ఎవడు భయపడు, ప్రాణాలే తెగించి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాను. ఇదేం పెద్ద లెక్క కూడా కాదు. కనుక మళ్ళీ భవిష్యత్ కార్యాచరణ మేము దీని తర్వాత మా అన్న చెప్పినట్లు మేము అందరం కూర్చొని మాట్లాడుకుని ప్రకటిస్తామని సంపూర్ణమైన మద్దతు అందరు సంబంధ వర్గాలు, వీళ్ళు వాళ్ళని కాదు, ప్రైవేటు గిరివేటు కాదు, ఈ చాలా విద్యా సంస్థలు ఉన్నాయి. దయచేసి మరి మీరు అందరు కూడా మీరు అందరు చెప్పుకోవాలి. ఒక బీసీలే కాదు, దీనికి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు సపోర్ట్ చేసినా వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం, ఎవరు వ్యతిరేకం చేసినా వాళ్ళని కూడా గుర్తుపెట్టుకుంటాం. స్వచ్ఛందంగా మీరందరూ కూడా దీన్ని మద్దతు తెలపాలని చెప్పి మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. అంటే దాని డెప్త్కు నేను పోను కానీ వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి మెయిన్ స్ట్రీమ్లో ఉన్నటువంటి ఆ మంత్రుల ఇంటికి పోలీసు వాళ్ళు పోతుండేనా? ఇప్పుడు దాని డెప్త్కు నేను పోను, కేసు వివరాలు అవన్నీ చూద్దాం. కానీ ఒక బీసీ బిడ్డ కాబట్టి పోలీసు వాళ్ళు ఒక మంత్రి ఇంటికి పోగలిగినరు. అదే మెయిన్ స్ట్రీమ్లో ఉన్నటువంటి వాళ్ళ ఇళ్ళలో పోగలుగుతారా? ఒకసారి ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి, గుర్తుపెడతాం.